హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత, జున్ను నిద్రపోతూ ఉంటారు. గీత వేరే మంచం మీద పడుకుని నిద్రపోతుంది. ఎందుకంటే గీతకు చికెన్ పాక్స్ వచ్చింది. ఇక్కడ గీత లేవడానికి ట్రై చేస్తుంది, కానీ లేవలేకపోతూ ఉంది. అయ్యో, ఇదేంటి నాకు ఇలా అయింది? అమ్మా, జ్వరంగా ఉంది. నేను అసలు లేవలేకపోతున్నాను. ఇప్పుడెలా? అయ్యో, నాకెవరూ చేసేవాళ్ళు కూడా లేరు. సమయానికి ఈయన కూడా ఇంట్లో లేరు. నేనెలా ఏం చేయాలి? ఇంతలో జున్నుకి మెలకువ వస్తుంది. జున్ను నిద్రలేస్తాడు. జున్ను వాళ్ళ మమ్మీ కోసం వెతుకుతూ ఉంటాడు. మమ్మీ మమ్మీ హే మమ్మీ ఎక్కడా? ఎక్కడా కనిపించట్లేదు. మమ్మీ ఎక్కడున్నారా? హే. అలా జున్ను వాళ్ళ మమ్మీ దగ్గరకు వెళ్తాడు. జున్ను, అక్కడే ఆగు, నా దగ్గరికి రాకు. అలా దూరంగానే ఉండు. నాకు చికెన్ పాక్స్ వచ్చింది. రావద్దు, అక్కడే ఉండు. మమ్మీ, నేను నీ దగ్గరకు వస్తా. ఇంతలో గీత వాళ్ళ ఆవు అరుస్తూ ఉంటుంది. అయ్యో, ఆవు కూడా అరుస్తుంది. పాపం, దానికి ఆకలి వేస్తున్నట్టుంది. ఇప్పుడు నాకు గడ్డి కోసే ఓపిక కూడా లేదు. కనీసం జున్ను వాళ్ళ నాన్నగారు కూడా లేరు. ఇప్పుడెలా? అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఈ చికెన్ పాక్స్ అంటే చాలా భయం. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంతలో జున్ను వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తూ గీత దగ్గరికి వచ్చేస్తాడు. మమ్మీ మమ్మీ. అయ్యో అయ్యో జున్ను, నీకు చెప్పాను కదా రావద్దు అని. ఇప్పుడెలా జున్ను? నీకు కూడా చికెన్ పాక్స్ వచ్చేస్తుంది. అయ్యో జున్ను, వద్దంటే నువ్వెందుకు ఇలా చేసావు? అలా కాసేపటికి జున్నుకి కూడా చికెన్ పాక్స్ వస్తుంది. ఒంటి నిండా కురుపులు వస్తాయి. ఇంకా ఒళ్ళంతా మంటలు పుడుతూ ఉంటాయి. మమ్మీ, మంట మంట. మమ్మీ. అయ్యో జున్ను, నీకు చెప్పాను కదా నా దగ్గరికి రావద్దు అని. ఇప్పుడు చూడు ఎలా అయిందో. సరే నాన్న, ఇలారా, వచ్చి నా దగ్గర పడుకో. మనకి సాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. మీ నాన్నగారు కూడా ఇంట్లో లేరు సమయానికి. నీకు నేను ఏమీ చేసి పెట్టలేకపోతున్నాను. ఇంతలో సీత, చిన్ని ఇద్దరు కలిసి గీత వాళ్ళ ఇంటి వైపే వస్తూ ఉంటారు. చిన్ని, త్వరగా పద, గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. గీత వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. అసలే రాజా కూడా ఇంట్లో లేడు. ఇలా చిన్ని గీత కోసం వెతుకుతూ గీత దగ్గరికి వెళ్తుంది. గీత ఆంటీ, గీత ఆంటీ, హే ఇక్కడున్నారా? హే, వచ్చేస్తున్నా. అయ్యో చిన్ని, ఆగు ఆగు, రావద్దు, ఆగు. కానీ చిన్ని గీత మాటలు వినిపించుకోకుండా వెళ్లి గీతను ముట్టుకుంటుంది. ఇంకా జున్నును కూడా ముట్టుకుంటుంది. హే, వచ్చేసా. అరే, ఎందుకు ఆంటీ నన్ను రావద్దు అంటున్నారు? అయ్యో చిన్ని, ఎంత పని చేశావు? నేను చెప్పేది వినకుండా ఎందుకలా నా దగ్గరకు వచ్చావు? అరే గీత ఆంటీ, ఏంటి మీ మొహం నిండా ఏమైంది? ఆంటీ, చికెన్ పాక్సా? అయ్యో జున్ను, నీకు కూడా చికెన్ పాక్స్? చిన్ని, అదే కదా నేను చెప్పేది. నువ్వు వినకుండా వచ్చేసావు. నువ్విక ఇక్కడే ఒక దగ్గర కూర్చో, ఎక్కడికి వెళ్ళకు. సీతక్క, మీరు కూడా వచ్చారా? ఇలా గీత లేస్తుంది. గీత దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. గీత, ఏమైంది? అరే, చికెన్ పాక్స్ వచ్చిందా? చెప్పలేదే గీత నాకు. ఇంతలో గీత కళ్ళు తిరిగి కింద పడబోతుంది. అయ్యయ్యో గీత. ఇలా సీత గీతను పట్టుకోవడానికి వెళ్తుంది. కానీ గీత దూరంగా జరుగుతుంది. వద్దొద్దు సీతక్క, ఆగండి. నా దగ్గరికి రావద్దు. మళ్ళీ మీకు కూడా చికెన్ పాక్స్ వస్తుంది. ఇదిగో, చిన్ని కూడా నన్ను, జున్నుని ముట్టుకుంది. తనకు కూడా చికెన్ పాక్స్ వచ్చేస్తుంది. గీత, అలా భయపడకు. నీకేమీ కాదు. అలాగే పిల్లలకు కూడా ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు.
నేను ఇక్కడే ఉంటాను, నీకు హెల్ప్ చేస్తాను, నీ ఇంటి పని కూడా చేస్తాను, నువ్వు కంగారు పడకు. కానీ సీతక్క, మీకెందుకు శ్రమ? పాపం పిల్లలు ఎలా తట్టుకుంటారో ఏంటో. సరే సరే గీత, ఆగు, నేను ముందు మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుని వస్తాను. నువ్వు చిన్ని జున్నులను జాగ్రత్తగా చూసుకో, నేనిప్పుడే త్వరగా వచ్చేస్తాను. జాగ్రత్త గీత. అలాగే సీతక్క. అలా సీత మెడికల్ షాప్కి వెళ్తుంది. ఇక ఇక్కడ చిన్నికి కూడా చికెన్ పాక్స్ వస్తుంది. అయ్యో చిన్ని, చూసావా? నువ్వు కూడా ఇలారా, వచ్చి జున్ను పక్కన పడుకో. అంటే నాకు కూడా ఫీవర్ వచ్చినట్టుగా ఉంది, నేను కూడా జున్ను దగ్గరే పడుకుంటాను. అలా చిన్ని, జున్ను, గీత నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ సీత మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుని వస్తుంది. గీత, గీత, ఇదిగో నేను మెడిసిన్ తీసుకొచ్చాను, లేవండి, అందరూ లేవండి. సీత అక్క వచ్చేసారా? అమ్మయ్యా. ముందు పిల్లల కోసం మెడిసిన్ తీసుకుని వచ్చారా లేదా చెప్పండి. గీత, పిల్లల కోసమే కాదు, నీ కోసం కూడా తీసుకొచ్చాను, లేవండి. మమ్మీ మమ్మీ వచ్చారు. ఇక ఇక్కడ సీత ఒక్కొక్కరికి మెడిసిన్ వేయడం మొదలు పెడుతుంది. గీత వాళ్ళ పక్కన కూర్చుంటుంది. గీత, నీ నోరు తెరు, నీకు మెడిసిన్ వేస్తాను. కొంచెం చేదుగా ఉంటుంది, కానీ ఈ మందు చాలా తొందరగా పనిచేస్తుంది. ఇదిగో తాగు. అయిపోయింది. ఇప్పుడు జున్ను, నువ్వు నోరు తెరు జున్ను. అలాగే, అంతే, తాగేసేయి. వద్దు, చేదు చేదు చేదు. ఏం కాదు, తాగే త్వరగా. మమ్మీ మెడిసిన్ చేదుగా ఉంటుంది, నాకొద్దు మమ్మీ. చిన్ని, అలా అనకూడదు, పట్టు, త్వరగా తాగు. ఇది తాగితేనే నీకు తగ్గిపోతుంది. ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది తెలుసా, కొన్ని గంటల్లోనే నీకు నయమైపోతుంది. తాగు, త్వరగా తాగాలి. అలా చిన్ని, జున్ను, గీత మెడిసిన్ వేసుకుని పడుకుంటారు. ఇంతలో ఆవు మళ్ళీ అరవడం మొదలు పెడుతుంది. అంబో అంబో. సీతక్క, కొంచెం ఆవుకు గడ్డి తీసుకుని వచ్చి వేస్తారా? అది ఆకలితో ఉదయం నుండి అరుస్తుంది, నన్ను క్షమించు ఆవు. అలాగే గీత, నేనిప్పుడే గడ్డి కోసుకొచ్చి వేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఇలా సీత గడ్డి కోసుకుని వచ్చి ఆవుకు వేస్తుంది. ఆవు, ఆకలిగా ఉందా? ఇదిగో ఈ గడ్డి తిను, నీకు సరిపోకపోతే నేను మళ్ళీ తీసుకొచ్చి వేస్తాను. ఆలోపు ఇది తింటూ ఉండు. ఇంకా నేను వంటగది మొత్తం క్లీన్ చేస్తాను. అరే, చాలా పనుంది, బయట కూడా ఊడవాలి, మొత్తం ఆకులన్నీ వాకిలి నిండా పడ్డాయి. అలా సీత వంటగది మొత్తం శుభ్రం చేస్తుంది, అలాగే బయట కూడా మొత్తం ఊడ్చేస్తుంది. అలా ఇంటి పనంతా పూర్తి చేస్తుంది. కాసేపటికి గీత నిద్రలేస్తుంది. అరే సీతక్క, చూడండి, నాకు చికెన్ పాక్స్ తగ్గిపోయింది, ఫీవర్ కూడా లేదు. జున్ను, చిన్ని, మీకు కూడా తగ్గిపోయింది. చాలా థ్యాంక్స్ సీతక్క, మీరు చాలా మంచి మెడిసిన్ తీసుకొచ్చారు, చాలా త్వరగా పనిచేసింది. హే మమ్మీ, నాకు కూడా చికెన్ పాక్స్ తగ్గిపోయింది. ఇక నేను జున్నుతో కలిసి ఆడుకుంటాను. జున్ను రా. హే, ఆడుకున్నా ఆడుకున్నా. ఇలా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.